ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఇంతవరకు మీ కృప చేత మీ దయచేత మరొకసారి నేను గురువారం గృహకూడికలో ఇలా పాటలు పాడుతూ నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తదుపరిగా నీ వాక్యాన్ని ధ్యానించుతుండగా మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం చేత మరొకసారి మా హృదయాలు దర్శించమని మా ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మనమందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ పోయిన వారము మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఒక పత్రిక చదువుకొని ఒకరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి గురించి ఐడియా ఉంది ఎవరికన్నా? మంచిదండి. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచ్చిన ఒకసారి మరలా చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచ్చిన చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక వ్యక్తికి రాశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గాయి, ప్రేమైన శిష్యుడు, ఒక సంఘాన్ని చూసుకునే ఒక పెద్ద కాపరి లేదా ఒక మంచి సేవకుడు. ఆయనను ప్రేమించి ఒక లేఖ రాస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. ఏ లేఖ? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు అన్నాడు. ఇక్కడ అంటే దేని బట్టి ప్రేమిస్తున్నాడంట? సత్యము. మరి అసత్యములు ఉంటే ప్రేమించకూడదా? ఏమండి? ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలా? సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలియచేయాలి. వినకపోతే మనమేం చేయలేం. విన్నవారందరినీ కూడా హక్కును చేర్చుకోవాలి. వినని వారిని కూడా ఒకవేళ వస్తే ఖచ్చితంగా వారిని కూడా హక్కును చేర్చుకోవాలి. అందుకోసం దేవుడు ఆదాము తప్పు చేస్తుంటే ఆపలేదు. నువ్వు నాయన తప్పు చేయొద్దు అని చెప్పాడు. చేస్తున్నాడు, ఆపలేదు. తర్వాత దగ్గరకు వచ్చాడు. నువ్వు తప్పు చేసిన వాడని పక్కన పెట్టలేదు, పక్కన చేర్చుకున్నాడు. ఆయనకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. అయితే సత్యమును బట్టి మనమందరం కూడా అందరినీ ప్రేమించాలా. యోహాను గారు గాయకు రాస్తున్నాడు లేఖ. ఈ లేఖలో సత్యమును బట్టి ప్రేమించేవాడు యోహాను గారు ఎలా ప్రేమిస్తాడంట? సత్యమును బట్టి, సత్యాన్ని అనుసరించే వారు మాత్రమే ప్రేమించేవాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. అంటూ అలా రాస్తూ మనం గాయి గురించి ఎలాంటి గొప్పవాడో లాస్ట్ వారం మనం మాట్లాడుకున్నాం. మరి ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు ఈయన. ఎవరిని పరిచయం చేస్తున్నాడు? ఒక ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు. వారెవరో చదువుకుందాం. అదే పుస్తకం, అదే పత్రిక 9వ వచనం నుంచి చదువుకుందాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియుత్రేఫే మమ్మును అంగీకరించుట లేదు. చాలండి. యోహాను గారు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఎవరిని అంటే దియోత్రేఫేని పరిచయం చేస్తున్నాడు. ఎలాంటి వాడంట? ఏంటండి? ఎలాంటి వాడు? ప్రధానతత్వము కోరుచున్నవాడు. తర్వాత మమ్మును అంగీకరించుట లేదంట. ఈ దియోత్రేఫే ఎలాంటి వాడంట? అధికారం కోరేవాడు, ప్రధానత్వము కోరేవాడు. ఎందుకు అంటే అతనుకున్న లక్షణం అది. ఈ రోజుల్లో చాలామంది కూడా మనము ఆయా సంఘాలలో చూస్తూ ఉంటాం. ఎన్నో గొడవలు, ఎన్నో ద్వేషాలు కనబడుతుంటాయి సంఘాలలో. కారణం ఏంటంటే, ఇదిగో మాకు
పెత్తానం ఇవ్వలేదని కొంతమంది, ప్రధానతత్వం ఇవ్వలేదని కొంతమంది, పెద్దలుగా చేయలేదని కొంతమంది, ఇలాంటివి ఎన్నో కనపడుతుంటాయి ప్రతి సంఘంలో. ఆనాడు కూడా ఎప్పుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆనాటి సంఘంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే ఉన్నారు కాబట్టి రాశాడు. అలాంటి వారు ఉండకూడదని సార్వత్రిక సంఘానికి యోహాను గారు పత్రిక రాశాడు. కిందికి చదువుకుందాం 10వ వచనం. వాడు మమ్మును గూర్చి చెడ్డు మాటలు వదర్చు, అది చాలునట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చదవమ్మ. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. చాలా. ఈ దియోత్రేఫే ఎలాంటి వాడు అంటే ప్రధానత్వం కోరినవాడు, అంతేకాదు అపోస్తుల గురించి చెడ్డ మాటలు పలికేవాడు, అంతేకాకుండా ఎవరైతే సహోదరులు వస్తున్నారో వారిని చేర్చుకొనే వారిని కూడా ఏం చేస్తున్నాడంట? ఆటంకపరుస్తున్నాడు. అంటే ఇలాంటి వారు ఎందుకు ఇలాంటి వారు ఉన్నారు అంటే వీరు శరీరులు, వీరికి సంఘంలో అధికారము, ఆధిపత్యము ఇవన్నీ కూడా పొందాలని ఉద్దేశంతో సంఘాలను రెండుగా చీల్చేవారు కనబడుతుంటారు. చాలా సంఘాలు కూడా రెండుగా చీల్చిపోతుంటాయి. కారణం ఎవరంటే ఇలాంటి వారి వల్లనే. ఆదిమ సంఘములో సంఘాలు చెదిరిపోలేదు. ఆదిమ సంఘాల్లో 2 సంఘాలుగా చీలిపోలేదు ఎక్కడ. కానీ ఇప్పుడు చీలిపోతున్నాయంటే కారణము అది అహంకారము, ఆధిపత్యం కొరకే ఇవన్నీ జరుగుతుంటాయి. మరి 2 సంఘాలు చీలిపోయి ఈ మొదటి సంఘం లేదా ఈ మొదటి సంఘం నుంచి 2వ సంఘంగా చీల్చిపోయిన వారు పరలోకానికి వెళ్తారంటే పోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భేదాలు వచ్చినా కూడుకున్న మొదటి సంఘంలోనే అందులోనే ఉండాలి. సమస్యలు రావని కాదు, వస్తాయి. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపోవాలి. ఒక మంచి మనస్తత్వం కలిగిన వారు గలే మనం ఉండాలి. కానీ దియోత్రేఫే అలాంటి వాడు కాదంట. ఎలాంటి వాడంటే ఇదిగో ప్రధానతత్వము కోరుకునేవాడు. ప్రధానతత్వం కోరుకునేవాడిలో మనకెవరు కనపడతారు? అపవాది కనపడతాడు, సాతాను కనపడుతుంది. అపవాదిగా మారక ముందు దేవుడు కలగచేసిన దేవదూతల్లో ప్రధానుడిగా ఉండి అది సరిపోక ఆయన సింహాసనం మీనికే ఎక్కి ఇంకా ప్రధానతత్వంలోకి వెళ్ళిపోవాలి, ఆయన కుమారులపైన అధికారం చేయాలని దురుద్దేశంతో ఆయన అపవాదిగా మారిపోయాడు. అలాంటి ఆలోచనలు, అలాంటి స్వభావం కలిగిన వారు సంఘాలలో కూడా కనపడుతుంటారు. వారు పరిపూర్ణమైన వారంటే కాదు, వీరు ఆత్మీయులంటే కాదు. మరేంటి? ప్రధానతత్వం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, మనను గుర్తించినా గుర్తించకపోయినా మనం మాత్రం ఎలా ఉండాలి? సంఘంలో ఒక మంచి విశ్వాసి వలె సత్యమును అనుసరిస్తూ మనకు అప్పగింపబడిన సంఘంలో పాత్రను చక్కగా పోషించేవారు వలె ఉండాలి. కానీ శరీరంలో శరీర కోరికలు కలిగిన వారు లేదా ఆత్మీయ జీవితంలో సరిగా ఆత్మీయత లేనివారు ఈ ప్రధానతత్వం కోరుకునేవారు. వీరు చేయగలుగుతారంటే చెయ్యరు. ఎందుకు? వీరి పనులన్నీ కూడా దేవునికి విరోధంగా ఉంటాయి. వీళ్ళు చేయాలనుకో, అట్లా చేయాలి, ఇలా చేయాలి, ఇట్లా నడిపించాలి, సంఘాన్ని ఇలా చేయాలి, ఇలా వాక్యం చెప్పాలి,
సంఘం తరపున ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఎన్నో చెప్పగలుగుతాం. కానీ మనసులో ఏముంటుంది, అది నా ద్వారా జరిగించాలి అనే దురుద్దేశంతో ఎన్నో చేయాలనుకుంటారు కానీ అవి చేయరు, చేయలేకపోతారు. కాబట్టి ప్రధాన తత్వము కంటే ఒక మంచి మాట యేసు ప్రభుల వారు అంటారు, ఎవడైనా మీలో అధికారం కలిగి ఉంటే వాడు ఏం చేయాలంట, అధికారం కావాలనుకుంటే అందరికంటే తగ్గించుకోవాలా, అందరికీ పరిచర్య చేయాలన్నాడు. అంటే మంచి మాట అన్నాడు, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేక పాప పరిహార నిమిత్తము ప్రాణ విమోచన క్రయదనగా నా ప్రాణము పెట్టడానికి వచ్చినాను అంటాడు. అంటే సర్వలోకము కలుగజేసిన వాడు, ముల్లోకాలన్నీ కూడా చేసిన గొప్ప రక్షకుడు దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చాడు. అంటే యేసు ప్రభువే ఈరోజు క్రైస్తవానికి దిక్కెవరు లేదా మూలరాయి ఎవరు అంటే ఆయనే అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకుని తగ్గించుకుంటే. కానీ సంఘాల్లో చాలామంది కూడా ఏదో ఈ సంవత్సరం మీరు అధికారంగా ఉండండి, ఈ సంవత్సరం మీరు అధికారంగా ఉండండి, పోయిన వారందరూ కూడా పోయిన సంవత్సరంలో సంఘ పెద్దలు ఉన్నారందరూ కూడా తిన్నారని, ఈ సంఘంలో మేము తినమని ప్రతి సంఘాల్లో చూడండి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు జరిగి సదురుమనక సంఘం చీలిపోతుంటుంది. అది ఎవరి వల్ల చీలిపోతుందంటే ఇలాంటి ప్రధాన తత్వం కోరుకునే వారి పట్లనే సంఘం రెండుగా చీలిపోతుంది. కాబట్టి యోహాను గారు ఆనాడు సంఘానికి రాశాడు, ఈరోజు మనం కూడా సంఘంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాము. కాబట్టి దియోత్రేఫే గురించి మన గురించి రాస్తున్నాడు, ఆయనను గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఫలాని వ్యక్తి ఇలా ఉన్నాడు, మీరు ఇలా ఉండొద్దనే ఉద్దేశంతో రాశాడు. కాబట్టి ఇదిగో అలాంటి వారు గురించి మీరు పెద్ద పట్టించుకోవద్దు, నేను వచ్చినప్పుడు చూసుకుంటాను అన్నాడు. కాబట్టి దియోత్రేఫే వలె మనం ఉండకుండగా ఒక గాయి వలె అనేక మందిని సత్యమును బట్టి ప్రేమించుచు, అనేక సహోదరులు మనం చేర్చుకుంటూ, అనేక మందిని ప్రేమిస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఇంకా కింద చదువుకుందాము 13వ వచనం, 12 చదవండి. దెమేత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. చాలండి. ఎవరైనా దిమేత్రియు, దియోత్రేఫేమో అధికారం కోరేవాడు, దిమేత్రియు ఏం చేసేవాడంట, ఇదిగో అందరి వలన సత్యమును అనుసరించి మంచి సాక్ష్యము పొందగలిగిన వాడు. ఏమండి, గాయి కూడా ఎలాంటి వాడు, మంచి సాక్ష్యం పొందినవాడు. దిమేత్రియు కూడా మంచి సాక్ష్యము పొందినవాడు. అంటే ఈ పాఠ పుస్తకంలో లేదా ఈ పత్రిక అంతలో కూడా మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఒక గాయని మనం చూడాలి, ఒక దిమేత్రిని మనం చూడాలి. లేదా అప్పుడప్పుడు దియోత్రేఫే లాంటి వారు కూడా, లేదా అలాంటి ఆలోచనలు కూడా మనకు వస్తాయేమో అని ఈ పత్రికలో ఈ ముగ్గురు గురించి చక్కగా రాయేశాడు. దిమేత్రి ఏం చేశాడంట, అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు? అపోస్తులు. యేసు ప్రభువును చూశారు, ఆయన వాళ్ళు సత్యంను చూశారు, వెలుగును చూశారు, లోక రక్షకుని చూశారు, ఆయన తాకారు, ముట్టారు. అంత గొప్ప వ్యక్తిని చూసి, లేదా అంత గొప్ప దేవుణ్ణి లేదా ప్రభువుని చూసి ఆయన వెంట నడిచి, ఇదిగో ఆయన అప్పగించిన పరిచర్యను ముందు కొనసాగుతున్న అపోస్తులు కూడా దిమేత్రి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారంట,
మంచి సాక్ష్యము. ప్రేమైన దేవుని పిల్లారా, మన గురించి కూడా ఈరోజు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారా? ఏమండి, మన గురించి చెడ్డ చెప్తున్నారా? చెడ్డగా చెప్పేవారి పట్ల కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, వారు ఎన్నిసార్లు మన గురించి చెడ్డ చెప్పినా వారి ముందర వారి నోట్ల నుండి మంచి వాళ్ళని అనిపించుకునేంత వరకంట ఏం చేయాలో తెలుసా? ఎన్నిసార్లు అన్నా పర్లేదంటాను. పత్రికలో పౌలు రాస్తూ ఉంటాడు, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు మన గురించి చెడ్డగా చెప్పేవారు. వాళ్ళ ఎదుటనే ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇంకా మంచిగా బ్రతకండి అంటాడు ఆయన. వాళ్ళు చెప్పనులే, వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనిషి అయినాక నానా రకాలు చెప్తారు కదా, ఖచ్చితంగా చెప్తారు. నా గురించి మీరు చెప్తారు, మీ గురించి నేను చెప్పగలుగుతాను. ఇది మనిషి స్వభావం. మనిషికి ఉన్న స్వభావం ఏంటో గుర్తులు పెట్టుకోవాలి మీ లైఫ్ లాంగ్. ఎప్పటికైనా దిగజారి స్వభావం మనిషికి ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడో ఒక పాయింట్ పులి స్టాప్ కాడనా చిన్న పులి స్టాప్లో కూడా దొరికిపోతాడు. దిగజారే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి వారుగా ఉండకుండా ఒక గాయ వలె, ఒక దిమేత్రి వలె మనము ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, మంచి మనసాక్షి పొందాలి. దియోత్రేఫ వలె మనం బ్రతికామనుకోండి, ఇటు పరలోకానికి వెళ్ళలేము, లేదా పరలోక రాజ్యంలో ఉండలేము. ఆయన ఏం చేశాడు? ఇదిగో దిమేత్రి వలె మంచి సాక్ష్యము పొందినవాడు కాదు. దియోత్రేఫ ఏ సాక్ష్యం పొందాడు? చెడ్డ మాటలు చెప్పుచు వదులుచు, అంతేకాదంట అది చాలనట్టుగా సహోదరులు తాను చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. ఇంత దుర్మార్గత సంఘాలలో లేవా? సంఘంలో ఉన్న విశ్వాసుల్లో లేరంట, ఉన్నారు. మరి వీరి పట్ల ఏం చేయాలా? మనమేం చేయలేం. దేవుడు ఒకనాడు తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు. ఆ లెక్క వారు ఖచ్చితంగా అప్పగించాలి. కాబట్టి లాస్ట్ వారంలో గాయ గురించి మనం చదువుకున్నాం, ఈ వారంలో మన ఇద్దరి గురించి మనం చదువుకున్నాం. ఈ పత్రికలంతలో కూడా ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఇద్దరు మంచోళ్ళు, ఒకడు చెడ్డోడు. మరి ఇద్దరు మంచి వాళ్ళే మనం బ్రతుకుదామా? ఒకరి చెడ్డ వల్ల మనం బ్రతకాలనా? ఏమండి, మంచోళ్ళ వల్లే మనం బ్రతకాలి. వాళ్ళు చరిత్రలో ఒక మంచి పని చేశారు కాబట్టి ఎప్పుడో క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాయబడిన మాటలు ఈరోజు మనం వింటున్నాం, చదువుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. అంటే వీరు చేసిన మంచి మనసాక్షి. చెడ్డవారి గురించి కూడా మనం చదువుకుంటున్నాం. చరిత్రలో వారు కూడా నిలిచారు. వారు చేసిన ఘనకార్యం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇదిగో ఫలాని వారి వ్యక్తి అంట, దేవుడి నా అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనక అధికారాన్ని ఆశించి తన నాశనానికి తానే దారి తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా కాకుండా దేవుని మాటకు లోబడి ఎన్నో సంఘాలను కట్టుతూ దేవుని వైపు అనేక మందిని మలుస్తూ, లేదా అనేక మందిని తీసుకుని వచ్చి దేవుని రాజ్యంలో చేర్చేవాళ్ళు, మంచి మనసాక్ష్యం కలిగిన వారు, దేవుని కొరకు హతసాక్షిగా అయిపోయిన వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. కాబట్టి మంచి మనసాక్షి మనం కూడా పొందాలి. ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒక మంచి మనసాక్షి మనం పొందాలి. మంచి మనసాక్షి మనం పొందకపోతే, లేదా సత్యంను సరిగా అనుసరించకపోతే, లేదా దియోత్రేఫే వలె పెద్దలు ఉన్నవారిని, మనపై ఉన్న పెద్దల వారి గురించి చెడుగా చెప్పేవారుగా, లేదా దియోత్రేఫే వలె అనేక మంది సహోదరులు వస్తూ ఉంటే వారిని చేర్చుకొని మనసు లేని వాడిగా మనం ఉండకూడదు. అలా కాబట్టి మన ఇంటికి ఎవరొచ్చినా క్రైస్తవులు
క్రైస్తవులనే కాదు, ప్రభు నమ్మని వారు కూడా వస్తూ ఉంటారు. వారిని కూడా మనం ప్రేమించాలి. దేవుని మాటలు చెప్పే సమయం దొరకకపోవచ్చేమో వారికి, కానీ మన ప్రేమ వారిని మార్చగలుగుతుంది. మన మాట తీరు వారిని మార్చగలుగుతుంది. అలా ప్రేమించి అనేక మందిని దేవుని రాజ్యంలో నిలబెడితే బలా నమ్మకమైన మంచి దాసుడవా అని దేవుడు ఒక మంచి సాక్షి చెప్పాడు. కాబట్టి దిమేత్రి వలె, గాయి వలె మంచి మనసాక్షి కలిగిన వారే సత్యమును అనుసరించు విశ్వాసుల ద్వారా, సంఘం ద్వారా, తండ్రైన దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం పొందాలి? మంచి మనసాక్షి పొందాలి. అలా పొందుకుండగా, ఆ మనసాక్షే లేకుండగా మనం జీవించగలిగితే మనకు పరలోకం ఉండదు, నిత్య జీవం ఉండదు. ఎందుకు? దేవునికి నచ్చనివి ఇవే. దేవునికి నచ్చనివి ఏందో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించకపోతే చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. కాబట్టి అందరం మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటాం, క్షమించాలా, ముందరికి వెళ్ళాలా, దేవునితో కలిసి దేవుడున్న స్థలానికి మనమందరం కూడా వెళ్ళాలి. అది ఆయన ఆశ, ఆయన కోరిక. అది ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా వీటన్నిటి కూడా ఒకనాడు మనము వదిలేసిపోవాల్సిందే. ఏది మన ఇంట రాదు, మన ఇంట ఒకటే వచ్చేది. ఒకటి మంచితనం, రెండోది దేవుని వాక్యం. మంచితనం ఏంటో కాదు, దేవుని వాక్యం నేర్పించేదే మంచితనం. అంటే మంచితనం మనలో ఉంటే దేవుని వాక్యం మనలో ఉంటుంది. మంచితనము లేకపోతే ఏంటంట? కింది చదువుకుందాం, 13 వచ్చిన చదవండి. అనేక సంగతులు అమ్మ 11 చదువుతారే మీరు? 13 చదివినా ఒకసారి 11 చదువు, మనం మిస్ చేసాం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చాలండి. ఏం మంచి మాట రాశాడండి. ఎందుకో మరి మిస్సేజ్ లాస్ట్ చదువుకునే అవకాశం దేవుడు ఇచ్చినాడు అనుకుంటా నేనైతే. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. ఎవరిని చూడమంట? కీడు చేస్తే దేవుని చూడము. ఏమండి? దేవుణ్ణి చూడం. దేవునే చూడమంటే ఇంకోటి మాట ఉంది. ఎందుకంటే దేవుని చూచినవాడు కాడు అంటే ఎప్పుడు బ్రతుకుంటే చూస్తామా? మీ అందరికీ తెలుసు దేవుని ఎలా చూస్తాం? మీరు పట్టుకున్నారే వాక్యం. కీడు చేయవాడు బైబిల్ చదవగలుగుతాడా? చదివితే వాడు చేసిన కీడును బైబిల్ ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది. ఇదిగో తప్పు చేసావు, ఇది చేసావు, అది చేసావు అని వాక్యం గుర్తిస్తుంది. వాక్యం గుర్తించి ఇదిగో నువ్వు పలానా కాడ మిస్ అయిపోతున్నావు, నీ జీవితం సరి చేసుకో, నువ్వు కీడు చేస్తున్నావు లేదా తప్పులు చేస్తున్నావు, సరి చేసుకో అని బైబిల్ ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఇది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏం చేస్తున్నావు? కీడు ఒకవేళ మనం చేసామనుకోండి, దేవునిని చూచిన వారం కాదు. మరి కీడు చేయకపోతే మంచి చేస్తే దేవుని సంబంధి. కాబట్టి దేవుని సంబంధిగా ఉంటామా లేదా దేవుని చూడని వారిగా మనం ఉంటామా? ఒకసారి ఆలోచన చేసుకొని. దేవుని సంబంధి అయితే పరలోక రాజ్యం అంటే దేవుని సంఘంలో మనం ఉంటాం. సంఘంలో ఉంటే పరలోకానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి బ్రతుకున్నంత వరకు కూడా మన జీవితంలో ఎన్ని మిస్టేక్లు అయితే ఒకవేళ పొరపాట్లు అయినటివి సరి చేసుకోవాలా, విడిచిపెట్టాలా, వదిలేయాలి. ఈరోజు చేసిన మిస్టేక్ రేపు
చేయకూడదు. కాబట్టి అలా పరిపూర్ణంగా ప్రభు వలె యేసు ప్రభు ఏ విధంగా అయితే బ్రతికాడో మనం కూడా అలా బ్రతకాలని ప్రేమతో నా మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయినా మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి నైనా యోహాను గారు రాసిన 3వ పత్రిక మేము చదువుకోగలిగాం. అందులో గాయి మంచి మనసాక్ష్యం కలిగిన వారు, అదేవిధంగా దియోత్రేఫే చెడ్డ మనసు కలిగిన వాడు, అదేవిధంగా దిమేత్రి మంచి మనసాక్షి కలిగిన వాడు, సాక్ష్యం పొందినవాడు. నాయన ఈ ముగ్గురిని మేము జ్ఞాపకం చేసుకోగలిగాం. ఈ ముగ్గురి జీవితంలో ఇద్దరు నీకు మంచి సాక్ష్యం తెచ్చారు, వాళ్ళు మంచిగా బ్రతికారు. దియోత్రేఫే మాత్రము నైనా నీకు విరోధంగా బ్రతికాడు, సంఘములున్న పెద్దలను విశ్వాసులను చెడుగా చేశాడు, వారి గురించి చెడు మాటలు చెప్పాడు. అలాంటి వారికి మీరు తీర్పు తీర్చే దేవుడు నీవే నైనా. వారి ముగ్గురు జీవితాలు మా కొరకు రాయించారు. మేము కూడా మంచి మనసాక్ష్యం కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సత్యాన్ని అనుసరిస్తూ నీ కొరకు బ్రతుకుతూ ఇచ్చిన జీవితంలో నమ్మకంగా జీవిస్తూ నీ పనిని సంపూర్తిగా తీర్చుతట్లుగా కృప చూపని సహాయం చేయండి. తనలోంచిన మీ పిల్లలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నిశ్చితమైతే మరొక వారం మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ దయగల స్థలానికి అప్పగిస్తుండగా మీరే కృప చూపి సహాయం చేయమని